నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ అంకమరావు గారు. సార్ నమస్తే. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పెట్టినటువంటి ట్వీట్ మీరు చూసే ఉంటారు. అయితే కాకర్ల వెంకటరామరెడ్డికి సంబంధించి మాట్లాడిన మాటలు కావచ్చు, దానికి ఆయన ఏదో రకంగా మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారు భయపడుతున్నారా, ప్రశ్నిస్తే సమాధానం చెప్పలేరా అని మాట్లాడుతున్నారు. అటు బొత్స టైంలో కావచ్చు, అదేవిధంగా అంబటి రాంబాబు విషయంలో కూడా ప్రశ్నిస్తే అరెస్టులు చేస్తారని మాట్లాడుతున్నారు. వాళ్ళు తిట్టేది కానీ వాళ్ళు చేసే పనులన్నీ కూడా బూతులైతే దాని గురించి ప్రశ్నిస్తే అరెస్టులు చేస్తారని చెప్పి మాట్లాడేదాన్ని ఎలా చూస్తారు? ఇప్పుడు చంద్రబాబు నాయుడు చూసి జగన్మోహన్ రెడ్డి భయపడుతున్నాడా, జగన్మోహన్ రెడ్డి చూసి చంద్రబాబు నాయుడు భయపడుతున్నాడా, లేకపోతే వెంకటరామరెడ్డిని చూసి చంద్రబాబు నాయుడు గారు భయపడుతున్నాడా? చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటున్నటువంటి ఒక్కొక్క చర్యలు చూసిన తర్వాత ఈరోజు జగన్మోహన్ రెడ్డి భయపడుతున్నాడని స్పష్టంగా అర్థమైపోతా ఉంది. ఎందుకంటే అది అంబటి రాంబాబా, లేకపోతే వెంకటరామరెడ్డా, లేకపోతే అనంతబాబా, పేర్ని నాని, కాకాని గోవర్ధన్ రెడ్డా, వల్లభనేని వంశీయ, ఇలా లెక్కేసుకుంటా పోతే జరుగుతున్న పరిణామాలు జోగి రమేష్, నందిగం సురేష్, ఇలాంటివన్నీ చూసుకుంటామంటే ఒక్కోటి నిదానంగా చాప కింద నీరులాగా చంద్రబాబు నాయుడు గారు అటు సంక్షేమాలను కొనసాగిస్తూ అభివృద్ధి ప్రదంలో పరిశ్రమలు తీసుకొని వస్తూ ఒక్కొక్క కార్యక్రమాలు చేపడుతున్నారు. కాబట్టి అలాగే దుష్ట శిక్షణ రక్షణ కార్యక్రమం కూడా ఎత్తుకున్నాడు. కాబట్టి భవిష్యత్తు లేదని భయపడుతుంది జగన్మోహన్ రెడ్డి. చంద్రబాబు నాయుడు గారు భయపడలేదే, నువ్వు భయపడ్డావు. 151 స్థానాలు వచ్చినా నువ్వు భయపడి అక్రమ కేసులు బయటికి తీసేసి ఆ రోజు నాయకుల్ని ఇష్టారీతిగా, అలాగే ప్రశ్నించిన ఉద్యోగస్తుల్ని, ఎవరైతే సుధాకర్ గారు కావచ్చు, అలాంటి వాళ్ళని ఏ విధంగా తొలగించావో, అనితారాన్ని ఉద్యోగం నుంచి ఏ విధంగా తొలగించావో నువ్వు భయపడి చేసావు. చంద్రబాబు నాయుడు గారు భయపట్టలా, ఆలస్యం చేస్తున్నాడు. అదే ప్రజలకు ఒక రకంగా కోపం, వాడు చేసిన తప్పులకి ఇంకా ఎంత ఆలస్యం ఏంటి, వీళ్ళందరికీ ఎందుకు శిక్ష వేయట్లేదు అని చెప్పని. వెంకటరామరెడ్డి ప్రశ్నించినందుకు ఈరోజు ఉద్యోగం నుంచి తొలగించాల. నీ ప్రభుత్వ హయాంలో నువ్వు ముఖ్యమంత్రిగా ఉండంగా ఎన్నికల కమిషన్ అతను తప్పు బట్టి సస్పెండ్ చేసింది నీ ప్రభుత్వం. అంటే అప్పుడు తప్పు చేసింది ఎవరు? దాని విచారణ జరిపి అతను సస్పెండ్లో పెట్టి ఆ విచారణ సందర్భంగా అన్ని విషయాలు బయటకు వచ్చిన తర్వాత, నిర్ధారణ అయిన తర్వాత ఈరోజు వెంకటరామరెడ్డి అమలాపురంలో కావచ్చు, బద్వేల్లో కావచ్చు, అమలాపురంలోనేమో పంచాయతీ ఉద్యోగస్తులతోటి, బద్వేల్లో ఆర్టీసీ ఉద్యోగస్తులతోటి, ఆ తర్వాత వివిధ చోట్ల అతని ప్రచారాలు ఇవన్నీ చూసిన తర్వాత, ఆధారాలన్నీ సంతృప్తికరంగా వచ్చిన తర్వాత ఈరోజు అతన్ని డిబార్ చేశారు. 2 ఏళ్ల తర్వాత, 2 ఏళ్ల విచారణ తర్వాత ఈరోజు డిబార్ చేశారు. ఈరోజు నువ్వు అతను వెనకేసుకుంటూ వస్తున్నావు అంటే, అతను ప్రశ్నిస్తే అతను చూసి భయపడుతున్నాడు అని చెప్పి నువ్వు మాట్లాడుతున్నావు అంటే, ఇప్పుడు ఈ జరుగుతున్నాయన్నీ చూసిన తర్వాత నెక్స్ట్ నేనే కదా అని చెప్పి నువ్వు భయపడుతున్నావు అనే అభిప్రాయం మాకైతే కలుగుతుంది. రేపు పొద్దున మద్యం కుంభకోణం కావచ్చు, లేకపోతే మిగిలిన విషయాలు ఏదన్నా కావచ్చు, కల్తీ నెయ్యి విషయంలో కావచ్చు, అలాగే పేదలకి ఇల్లు పట్టాలు ఇచ్చినటువంటి భూముల వ్యవహారంలో కావచ్చు, వైఎస్ వివేకానంద రెడ్డి కేసు సంబంధించిన విషయం కావచ్చు, ఇవన్నీ కూడా ఒక్కోటి బయటకు వస్తున్నాయి. కాబట్టి నువ్వు భయపడుతున్నావు అని చెప్పని మాకైతే అర్థమైపోతా ఉంది. ప్రజలు ఇదే మాట్లాడుకుంటా ఉన్నారు. భయం మొదలైంది జగన్మోహన్ రెడ్డికి, అందుకనే లండన్ ప్రయాణం పెట్టుకున్నాడు అని చెప్పని ప్రజలైతే భావిస్తూ ఉన్నారు. ఇక్కడ ఉంటే ఈ విచారణ ఎదుర్కొంటే ఒక్కోటి వస్తూ ఉన్నాయి. అనంతబాబుది కూడా ద్వారాలు మూసుకుపోతూ ఉన్నాయి. ఒక్కొక్కళ్ళు అతను మనుషులందరూ కూడా ఈరోజు వాళ్ళు చేసిన పాపాలే ఈరోజు శాపాలు అయిపోయి వాళ్ళకి శిక్షలు పడే పరిస్థితులు వస్తున్నాయి. కాబట్టి వీళ్ళందరూ నా కోసమే చేశారు. కాబట్టి తదుపరి నేనేమైనా భయం నీకు ఏమైనా ఉందేమో కానీ చంద్రబాబు నాయుడు గారు నీ తండ్రిని చూసే భయపడలేదు, నిన్ను చూసి ఎందుకు భయపడతాడు? ఇక్కడ ఆయన రాగద్వేషాలకు అతీతుడు. ముఖ్యమంత్రిగా తన బాధ్యతలు చేపట్టిన తర్వాత జలం ఆయన భావన. కాబట్టి ఆయన అభివృద్ధి గురించో జనం గురించో ఆలోచించుకుని ముందుకెళ్తాడే తప్ప క్రిమినల్ని చూసో భయపడ్డు. కాకపోతే ఆయన బాధపడతా ఉంటాడు, ఎలాంటి వాళ్ళతో రాజకీయం చేశాను నేను, ఎలాంటి నాయకులతో నేను ఎన్నికలు ఎదుర్కొన్నాను, ఈరోజు జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తితోటి నేను పోటీ పట్టడం ఏదైనా బాధపడతాడేమో కానీ ఆయన ఎప్పుడు కూడా భయపడ్డు. ఆయన చూస్తే నీకు భయం అనేది ఇప్పుడు మాకు స్పష్టంగా అర్థమైపోతాం. వైసీపీకి సంబంధించిన నేతలు ఎవరెవరైతే ఇప్పటిదాకా అరెస్ట్ అయ్యారు, అటు మిథున్ రెడ్డి కావచ్చు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కావచ్చు, అదేవిధంగా అంబటి రాంబాబు కావచ్చు, పిన్నెల్లికి సంబంధించి వాళ్ళ సోదరులు కావచ్చు, ప్రతి ఒక్కరు ఇప్పుడు దాదాపు ఒక 25-30 పైగా అరెస్ట్ అయిన అందరూ కూడా వాళ్ళందరూ కూడా ప్రశ్నిస్తేనే అరెస్ట్ చేశారని చెప్పి మాట్లాడుతున్నారు. వాళ్ళు బూతులు తిట్టినా ప్రశ్నించడమే, వాళ్ళు హత్యలు చేసినా ప్రశ్నించడమే, ఈవీఎం బూతులు వలగొట్టినా ప్రశ్నించడమే, అదిగాక అధికార దుర్వినియోగం చేసినా సరే ప్రశ్నించడమే. అన్నిటికీ కూడా ప్రశ్నిస్తే అరెస్ట్ చేస్తారా అనేటువంటి ఒక తప్పుడు వాదన ఎందుకు తీసుకెళ్తారంటే ఏం చెప్తారు?
ఇప్పుడు ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం ఈవీఎంలను పగలగొట్టడం చాలా పెద్ద నేరం. అతను ఈవీఎంలు పగలగొట్టితే తప్పేంటి అని మాట్లాడిన వ్యక్తి ఇతను. అవును. అక్కడ రిగ్గింగ్ జరుగుతుంది, పాల్వాయి గేటు దాంట్లో రిగ్గింగ్ చేస్తున్నారు కాబట్టి వెళ్ళి పగలగొట్టాడు అని మాట్లాడాడు. వాస్తవంగా అప్పటికి ఒక 50 ఓట్లు కూడా పోలు కాలే. అక్కడ పగిలిపోయిన తర్వాత దాంట్లో వచ్చినాయి అర్థమైనాయి కదా, 50 ఓట్లు కూడా పోలు కాలేదు. అంటే ఈవీఎంలు పగల కొట్టాడు అని చెప్పని పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని ఇతను సాక్ష్యం చెప్పినట్టు అయింది. అతనేం పగల కొట్టలేదంటే విజువల్స్ అంత స్పష్టంగా కనపడుతున్నా కూడా, వాళ్ళు అబద్ధం ఆడి అందులో ఇరుక్కుపోతున్నా కూడా వాళ్ళని రక్షించే క్రమంలో భాగంగా అతను మాట్లాడుతూ ఉన్నాడు. ఇక మిగిలిన మీరు చెప్పినవన్నీ కూడా ఒక్కోటొక్కటి చూసుకుంటూ ఉంటే వీళ్ళందరినీ సమర్థించుకుంటూ ముందుకెళ్తున్నాడే తప్ప ఇలా చేయడం పొరపాటు అసలు ఎప్పుడు చెప్పడం. ఎందుకంటే అది ఒక రాజకీయ పార్టీ కాదు కాబట్టి. అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఎలా సంపాదించుకోవాలో, లేదంటే తన మీద ఉన్నటువంటి కేసుల్ని తప్పించుకోవడానికి అధికారం కావాలి కాబట్టి, ముఖ్యమంత్రి పీఠం కావాలి కాబట్టి అతను దానికోసం తాపత్రయపడుతున్నాడే తప్ప ప్రజల కోసమో రాష్ట్రం కోసమో అతను ఏ రోజు కూడా ఏ క్షణం కూడా ఆలోచించడు. ఆ గతంలో చంద్రబాబు నాయుడు గారు 2004లో ఓడిపోయినా తర్వాత వచ్చిన రాజశేఖర రెడ్డి కావచ్చు, రోసీ గారు కావచ్చు, లేదంటే కిరణ్ కుమార్ రెడ్డి గారు కావచ్చు, వాళ్ళు ఆయన చేసినటువంటి అభివృద్ధిని కావచ్చు, ఆయన తీసుకొచ్చిన పరిశ్రమలను కావచ్చు, ఎక్కడా ఇబ్బంది పెట్టకుండా వాటిని ప్రోత్సహించుకుంటూ ముందుకెళ్లారు కాబట్టే ఏ ఇబ్బంది లేకుండా రాష్ట్రం ముందుకెళ్ళిపోతూ ఉంది. ఆ తర్వాత వచ్చిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కూడా వాటినేమీ డిస్టర్బ్ చేయలేదు కాబట్టి ఈరోజు తెలంగాణ రాష్ట్రం తలసరి ఆదాయాన్ని చూసుకున్నా, లేకపోతే మొత్తానికి తెలంగాణకి హైదరాబాద్ ఏ విధంగా తలమానికంగా నిలబడిందో అర్థమైపోతూ ఉంది. నీకు అధికారంలోకి వచ్చిన తర్వాత నువ్వు చేయాల్సిన పనులన్నీ మర్చిపోయి, వీటిని ప్రోత్సహించాల్సింది మర్చిపోయి, నువ్వు కక్షపూరిత వ్యవహారాల్లో నువ్వు ముందుకు తీసుకుని వెళ్ళి నాయకుల్ని బెదిరించాలని, భయపెట్టాలని, ప్రశ్నించిన వాళ్ళని, డాక్టర్ సుధాకర్ గారిని ఏ విధంగా చూసాం. తోట చంద్రయ్య ఆయన అంటే అక్కడ భయపెట్టడానికి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వాళ్ళు చేసినటువంటి కార్యక్రమాలు అవన్నీ. ఇక్కడికి వచ్చేతలకి అనితారాణి, డాక్టర్ అనితారాణి, ఆమె కూడా ప్రశ్నించేందుకు ఉద్యోగం నుంచి దూరం చేసావు. ఇట్లా నువ్వు భయపెట్టావు. భయపెట్టి అధికారులందరినీ లోబర్చుకొని వాళ్ళ చేత తప్పుడు పనులు చేయించావు. ఈరోజు నువ్వు క్షేమంగానే ఉండవు, వాళ్ళందరూ న్యాయస్థానాల చుట్టూ, జైలు చుట్టూ తిరుగుతున్నారు. అందుకంటే ఏం చేసావు నువ్వు? ఈరోజు ప్రశ్నిస్తే చంద్రబాబు నాయుడు గారు ఆలోచిస్తాడు. వాళ్ళు ఫలానా ప్రశ్నించారు అంటే ఇక్కడ ఏదో పొరపాటు జరిగింది, దీన్ని ఎలా సరిదిద్దుకోవాలని ఆలోచిస్తాడు. ఆయన భయపడ్డావు ప్రశ్నించే వాళ్ళని చూసి. ఇతను మాట్లాడింది ఎంతవరకు నిజం అని చెప్పని అధికారులను అడుగుతాడు, తెలుసుకుంటాడు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డిని చూసి భయపడలేదు, వెంకటరామరెడ్డిని చూసి భయపడలా. చంద్రబాబు నాయుడు గారి మౌనాన్ని చూసి వీళ్ళు ఇంకా భయపడుతూ ఉన్నారు. ఇంత మౌనంగా ఉండి కూడా ఇంత వైలెంట్గా ఎలా చేసుకుంటూ వెళ్తున్నాడు ఆయన అని చెప్పని. సో చూద్దాం సార్, ఖచ్చితంగా మీరు అన్నట్టుగా ఎవరికి భయపడుతున్నారని ప్రజలందరికీ కూడా చాలా స్పష్టంగా తెలుసు. అయినా సార్ తన భీకరత్వాన్ని బయట పెడతానికి ఇలాంటి పోస్టులు పెడుతూ వస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. సో చూద్దాం సార్ ఏం జరగబోతుంది. నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.